హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం 2025లో మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్ అనేది చూద్దాం. ఎప్పుడైనా మీరు గమనించారా, నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా మనం మూవీ వాచ్ చేసుంటాం. అలాగే నెక్స్ట్ టైం నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే నువ్వు ఏ జానర్‌లో అయితే మూవీ చూసుంటావో అటువంటి జానర్‌లోవే సజెస్ట్ చేస్తది. అండ్ అలాగే గూగుల్ ఫోటోస్‌లో మీ ఫేస్‌ని రికగ్నిషన్ చేసి మీ ఫోటోస్‌ని కేటగరైజ్ చేస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే త్రూ మెషిన్ లెర్నింగ్ ఓన్లీ. ఈ వీడియోలో మనం ఈ మెషిన్ లెర్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ అలాగే ఎటువంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, అలాగే మాస్టర్ కావాలంటే ఏ ఏ టాపిక్స్, ఏ ఏ స్కిల్స్ ఉండాలి అన్న మొత్తం స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటుంటే వారికి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఇటువంటి వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ కోసం ఫైట్ చేస్తున్నాయి. ఫుల్ డిమాండింగ్లో ఉంది ఈ రోల్ అన్నది. అండ్ అలాగే క్రేజీ శాలరీస్ 20 and 30 lakhs పర్ యానం వరకు ఉంటుంది స్టార్టింగే. ఇమాజిన్ చేయండి, మీరు నెక్స్ట్ చాట్ జీపీటీ లాగా ఏఐ టూల్స్ డెవలప్ చేయొచ్చు త్రూ ఈ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడం వల్ల. సో మీరు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారా? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ మొత్తం కోర్స్ అన్నది స్టెప్ బై స్టెప్గా వీడియోస్ అనేది బేసిక్స్ నుంచి మాస్టర్ వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటా ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, స్ట్రాంగ్ బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో మెషిన్ లెర్నింగ్లో కూడా బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ బేసిక్స్ ఏంటంటే, లెర్న్ పైథాన్. పైథాన్ ఈజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, అలాగే ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ బేసిక్స్ మీకు మెషిన్ లెర్నింగ్ జర్నీలో వెపన్స్ లాగా యూజ్ అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ స్టెప్లో లీనియర్ ఆల్జీబ్రా, వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్ గురించి తెలుసుకోవాలి. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఈ డేటాని ప్రెడిక్ట్ చేయడంలో ప్రో అవుతారు. ఏం వర్రీ అవ్వకండి, నేను మొత్తం బేసిక్స్ నుంచి మాస్టర్ వరకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తా. మెషిన్ లెర్నింగ్లో బేసిక్స్ బాగా నేర్చుకుంటే మీరు ఇండస్ట్రీలో షైన్ అవుతారు. నెక్స్ట్ స్టెప్లో ఈ బేసిక్స్ అని నేర్చుకున్న తరువాత పవర్ఫుల్ టూల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నంపైస్, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్, ఇవన్నీ ఎందుకంటే ఈ నంపై బిగ్ నెంబర్స్ని ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం. అలాగే పాండాస్ వచ్చేసి మెస్సీ డేటాని క్లీన్గా కన్వర్ట్ చేయడం కోసం. మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్ వచ్చేసి ఈ క్లీన్ చేసిన డేటాని బ్యూటిఫుల్గా విజువలైజ్ చేయడం కోసం ఈ టూల్స్ అనేది వాడతారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక హ్యూజ్ డేటా సెట్ని జస్ట్ 4 to 5 లైన్స్ కోడ్తో గ్రాఫ్గా మార్చడం అండ్ అలాగే విజువలైజేషన్స్ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే, ఈ టూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మెషిన్ లెర్నింగ్కి హార్ట్ ఏంటంటే డేటా. ఈ డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేయడం, అవుట్లయర్స్ని డిటెక్ట్ చేయడం, అలాగే ఈ రా డేటాని పాలిష్ చేయడం అంటే డేటా క్లీనింగ్, డేటాని డైమండ్ లాగా షైన్ చేయడం, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం టు మేక్ ఇట్ మోర్ పవర్ఫుల్. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. సో క్లీన్ డేటాతో బెస్ట్ మోడల్స్ని బిల్డ్ చేస్తారు. ఇంతవరకు బేసిక్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఎంఎల్ మోడల్స్ని ట్రైన్ చేద్దాం సూపర్వైజ్డ్ లెర్నింగ్ స్టైల్తో. సో దీనికోసం లీనియర్ రిగ్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైసెస్ని ప్రిడిక్ట్ చేయడం, లాజిస్టిక్ రిగ్రెషన్స్, స్పామ్ వేస్ని ఐడెంటిఫై చేయడం, అలాగే డెసిషన్ ట్రీస్ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్స్, డేటాతో స్మార్ట్ డెసిషన్స్ని తీసుకోవడం. ఈ అల్గారిథమ్స్ నేర్చుకుంటే మీరు మెషిన్ లెర్నింగ్ వరల్డ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అలాగే ఇదంతా సూపర్వైజ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. హిడెన్ ప్యాటర్న్స్ని ఫైండ్ చేయడం, కే మీన్స్ క్లస్టరింగ్ అంటారు. సిమిలర్ డేటాని గ్రూప్ చేయడం లైక్ నెట్ఫ్లిక్స్ రికమెండ్ మూవీస్. డైమెన్షనాలిటీ రిడక్షన్, కాంప్లెక్స్ డేటాని సింపుల్గా చేయడం. యూట్యూబ్ సజెస్ట్ సిమిలర్ వీడియోస్ యూజింగ్ క్లస్టరింగ్ ఓన్లీ. ఇవన్నీ మీకు వినడానికి కొత్తగా అనిపిస్తాయి, బట్ డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ టాపిక్స్ స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పటివరకు మోడల్స్ అనేది బిల్డ్ చేశాం యూజింగ్ దీస్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. ఈ మోడల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా తప్పుగా ఉన్నాయా,
అన్నది ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కరెక్ట్ అండ్ రాంగ్ ప్రెడిక్షన్స్ చెక్ చేయడం, అలాగే అక్యురసీని మెజర్ చేయడం బై యూజింగ్ ప్రెసిషన్, రీకాల్ అండ్ అలాగే మోడల్ని టెస్ట్ చేయడం డిఫరెంట్ డేటా సెట్స్తో క్రాస్ వాలిడేషన్ చేయడం. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి డీప్ లెర్నింగ్. న్యూరల్ నెట్వర్క్స్, ఫ్రేమ్వర్క్స్ ఈ హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ చేస్తాయి ఈ న్యూరల్ నెట్వర్క్స్ నేర్చుకోవడం వల్ల. అలాగే ఇందులో ఏం ఫ్రేమ్వర్క్స్ యూస్ చేస్తామంటే ఈ డీప్ లెర్నింగ్లో టెన్సార్ ఫ్లో అండ్ కెరాస్ యూస్ చేద్దాం. అండ్ అలాగే అప్లికేషన్స్, ఇమేజ్ రికగ్నిషన్, వాయిస్ అసిస్టెంట్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ ఈ డీప్ లెర్నింగ్ యొక్క అప్లికేషన్స్. ఈ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్తో మీరు ఈ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్ అవుతారు. అలాగే థియరీ అయిపోయింది ఇంతవరకు. ఇప్పుడు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేద్దాం. మనం ఈ థియరీ ఎంత నేర్చుకున్నా వేస్టే. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల నీకు లాజిక్ అన్నది అర్థమవుతుంది. ఈ బయట రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో మనం ఎక్కడ ఎటువంటి టాపిక్ యూస్ చేస్తున్నాం అన్నది అర్థమవుతుంది. ఈ కోర్స్తో మీరు జీరో టు హీరో అవ్వచ్చు. స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్, క్లియర్ స్టెప్స్, అలాగే నో కన్ఫ్యూజన్. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేద్దాం. అండ్ అలాగే ఈ డీప్సీక్ ఏఐ, ఈ చాట్ జీపీటీ, క్వెన్ మోడల్స్ ఇవి ఎలా క్రియేట్ చేశారు, ఎటువంటి మోడల్స్ అన్నది యూజ్ చేశారు ఈ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి అన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఇంతవరకు చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అందులో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం నేను ఈ కోర్స్లో ఏమేమి టాపిక్స్ అనేది కవర్ చేస్తాను మొత్తం రోడ్ మ్యాప్ అన్నది ఈ వీడియోలో చెప్పాను. బిగినర్ నుంచి మాస్టర్ అన్నది మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఇది చూడడం వల్ల మీరు అవ్వచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అండ్ సపోర్ట్ని ఇస్తుంది. అండ్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా, నేను ఇంకా ఏవైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ సాల్వ్ యువర్ డౌట్స్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.